కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలు తీర్పిచ్చి సంవత్సరం అవుతుంది. దీన్ని కూడా ప్రజలనే నెపంలాగా ఆయన వెన్నుపోటు అంటున్నారు. నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారంటారా, లేకపోతే అసలు ఎలా ఆలోచించాలి ఆయన వెన్నుపోటు దినోత్సవం ఈరోజు జరుపుకోవడం? జగన్మోహన్ రెడ్డి అందరికీ వెన్నుపోటు పొడిచాడు. ఎందుకని చెప్తున్నానంటే కరెక్ట్గా ఇదే సంవత్సరం రోజున 151 సీట్లు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రిని 11 సీట్లకి ప్రజలు పరిమితం చేశారంటే ఎందుకు పరిమితం చేశారనేటువంటి ఆలోచన మానేసేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి రోడ్డు మీద పడి అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 151 సీట్లు నీకు ఇచ్చినా కూడా 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రెండో రోజు నుంచే రోడ్డు మీదకి వచ్చి భవన నిర్మాణ కార్మికుల సమస్య నుంచి, వాంతాడు సమస్య నుంచి, మహిళల మిస్సింగ్ సమస్య నుంచి, పోర్టు సమస్య నుంచి, అలాగే విశాఖ ఉక్కు సమాజం నుంచి, కిడ్నీ బాధితుల కానించి, అమరావతి రైతుల కానించి అన్ని సమస్యలపై ఆఖరికి డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదానం చేయించే కార్యక్రమం కానించి ఒకవైపు సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ, అలాగే చనిపోయినటువంటి కౌలు రైతుల కుటుంబానికి ₹1,00,000 ఇస్తూ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల్ని ఒక డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో ఆ రోజున రోడ్లు అలో ఏపీ బై బై వైసీపీ అనే విధంగా ఒక డిజిటల్ క్యాంపెయిన్ రూపంగా ఎక్కడ సమస్యలు అక్కడ కాకుండా అన్ని సమస్యలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసే విధంగా చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజున లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని మేము తట్టుకోలేము, వీళ్ళు ఒకవేళ మేము నామినేషన్లు వేసినా కూడా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తారు, దాడులు చేస్తారని చెప్పి ఎంతో బలమైనటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో 2 చోట్ల ఓడిపోయి నూనూగు మీసాలు ఉన్నటువంటి పిల్లలు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు రోజుకి 500 సంపాదించుకుని సాయంకాలం వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఎంతో ఒక రకంగా నాకు నేను గర్వం అనే విధంగా మేము జన సైనికులం అని చెప్పుకునేటువంటి గర్వపడేటువంటి వ్యక్తుల చేత రాజకీయం చేయించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గెలుస్తాం వాడతాం కదా ఆ రోజున పోటీగా నామినేషన్ వేసి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుంది, నీలాంటి రాక్షసుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలనుకుంటే ఎవరన్నా ఆగొచ్చు కానీ మేము ఆగమని చెప్పి ఆ రోజున క్షేత్రస్థాయిలో కద్దరు చొక్కాలు వేసుకున్న వాళ్ళు పారిపోయినా కానీ రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో నామినేషన్లు వేయించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ అదే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించి ఆయన పెళ్లాలను మార్చేస్తాడని అనేక రకాలుగా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించారు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని కూడా వ్యక్తిగత హననం చేసి ఆయన కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిన నేపథ్యం నుంచి ఈరోజు కూటమిగా ఇద్దరు కలిసికట్టుగా ప్రయాణం చేసి భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఇంత అఖండ విజయాన్ని నమోదు చేయడం ఇదే రోజు అది కూడా కావడం ఎలా చూడాలంటారు సార్? ఒక విషయం చెప్పంటారా, ఈరోజు ఈ కూటమి నాయకులంతా కూడా ఈ జగన్ గారి ఫోటోని ఈ కొంతమంది మాట్లాడినటువంటి ఫోటోలు అందరి ఫోటోలు పెట్టుకుని దండలు వేసుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో ప్రజలను చైతన్యపరిచారు వాళ్ళు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతోమంది పుచ్చలపల్లి సుందరయ్య గారి కానించి, చంద్రరాజేశ్వరరావు గారి కానించి, ఆంధ్రకేశ్వర ప్రకాశం పంతులు గారి కానించి, ఈవెన్ మొన్నటిదాకా పరిపాలించినటువంటి నాయకులు రాజశేఖర రెడ్డి గారి కానించి కూడా అధికారం వచ్చినప్పుడు ప్రతిపక్షంతో ఎలా ఉండాలి, గొడవలు అనేటువంటి ఎలక్షన్ల వరకే ఉండాలి, రాజకీయంగా ఉండాలి, స్నేహంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారును రాజశేఖర రెడ్డి గారు కలిపి వాటేసుకుని నవ్వుకుని సాగించినటువంటి ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైనటువంటి సైకో పాలన, అతనికి ఎదురొచ్చినటువంటి వాళ్ళని నెరవేరించేయడం. ఒక డాక్టర్ గారు మాస్కులు అడిగాడండి, ఒక డాక్టర్గా అతన్ని ఆఖరికి పిచ్చివాడిని చేసి రోడ్డు మీద చేసి సుధాకర్ గారిని ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే నియంత పాలన, నిరంకుశ పాలన అనేటువంటివి మనకు సాగవు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైన యుద్ధాలు జరిగినాయి. అంటే బ్రిటిష్ వాళ్ళనే మనం తరిమి కొట్టామంటే అది కొంత బర్నింగ్ పాయింట్ వరకే వెళ్ళిన తర్వాత దాన్ని ఇక అది ఎవరి చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కులపరమైన మతపరమైన రాజకీయాలు కదా సార్, ఎంతసేపు దళితులు నా వాళ్ళు అన్నట్టుగా నిన్న కూడా తెనాలి వెళ్ళి ఆ దళిత సోదరులు అని చెప్తాడు కానీ వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయని కానీ లేకపోతే వాళ్ళు ఒక గంజాయి బ్యాచ్ అని ముద్రపడ్డ వాళ్ళని కానీ ఎక్కడా చెప్పట్లేదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు అంటున్నాడు కానీ చదువుకున్నాడు రౌడీజం చేయాలని ఆయన ఎంకరేజ్ చేయడం. ఏమండి, తన దళితుల్ని ఉద్ధరించాలంటే గత ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యాదీవెన అని చెప్పి పెట్టింది. అంటే దళితులు సామాన్యమైనటువంటి ప్రజలతో పాటు దళితులు కూడా అమెరికాలు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, మంచి యూనివర్సిటీలో చదవాలి, వాళ్ళు కూడా అంబేద్కర్ లాగా పెరగాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విదేశీ విద్యాదీవెన పెట్టింది. అది నువ్వు దాన్ని ఎందుకు నిర్వీర్యం చేశా? నువ్వు ఇంకా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో దళితులందరినీ కూడా చైతన్యపరిచే నాయకుల కింద తయారు చేయపోయి నువ్వు ఎవరిని తయారు చేసా నాయకుల కింద?
నీకు అనుకూలంగా ఉండి నీకు కార్ డోర్లు తీసే వాళ్ళని ఎంపీని చేశావు, నీ కాళ్ళు నొప్పులు వస్తే నీ కాళ్ళకి వైద్యం చేసినటువంటి వాళ్ళని ఎంపీలు చేసావు తప్పితే నువ్వు సామాన్య దళితుడిని, చదువుకున్నటువంటి దళితుడిని, నిజంగా సమాజంపై అవగాహన ఉన్నటువంటి దళితుడిని నువ్వు తీసుకుని చదువుల రూపంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, విద్యా రూపంలో కానీ, అధికార రూపంలో కానీ చైతన్యపరిచావు. నువ్వు చేసింది ఏంటి? నిర్వీర్యం చేశాం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఉండేటువంటి జీవన వృత్తి కూడా కోల్పోయే పరిస్థితి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేకోకుండా డబ్బులు అది డోర్ డెలివరీ చేశారు కదండి మర్డర్ చేస్తే. మరి ఆ రోజు ఎక్కడ ఉన్నాడు ఈయన? అదే దళితులకు జరిగితే దళితుల మీద అనేకమైన దాడులు జరిగినాయి, అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈయన? ఏమంటే జగన్ ఎప్పుడైనా సరే ఒక నాయకుడు రోడ్డు మీదకి వస్తున్నాడంటే అతను ప్రజానాయకుడిగా అన్నీ ఆలోచించుకుని రావాలి, కానీ ఈక్వేషన్స్, ఓట్లు, సీట్లు, కులాలని విడగొట్టుకుని వద్దాం అనుకునే పరిస్థితి ఇవాళ జనం చదువుకున్నారు, సోషల్ మీడియా వచ్చింది, అవగాహన ఉంది, పెద్దాన్ని బేరీ చేసుకోగలుగుతున్నారు. నువ్వు శవం కనపడితే వచ్చేంత స్పీడ్గా ప్రజల సమస్యలు కనపడితే రావే. ఆ రోజున ఇక్కడ బుడమేరు మొత్తం మునిగిపోయింది, నువ్వు ₹1 కోటి ప్రకటించావు, కింద షరతులు వర్తిస్తే అన్నావు. 151 సీట్లు ఇచ్చి లక్షల కోట్లు ఉన్నటువంటి నువ్వు ₹1 ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మా సైనికుల నిధికే ₹1 ఇచ్చాడు. అసలు ఆయన ఇచ్చి చెప్పుకుండా పోతే ఇప్పుడు గంట పట్టుద్ది. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి, నువ్వు 1,00,000 కోట్లుండి, మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి 151 సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఒక ప్రాంతం మునిగిపోయి అల్లో లక్షణ అంట జనం ఉంటే నువ్వు బయటికి రాకుండా ₹1 నువ్వు ప్రకటించి దానికి కూడా షరతులు వర్తిస్తాయి అన్నాడు. ఏనాడన్నా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేప్పుడు ఈ ప్రభుత్వంలో నేను ఎవరో ఉండారో నేను చెక్కేవని అలా భారత గవర్నమెంట్కి ₹1 ఆ రోజు సైనికుల నిధి కోసం రాశాడు ఆయన. అలాగే అనేకమైనటువంటి చోట ఆయన ఎవడు అన్నట్టు డబ్బులు ఉన్నాయో లేవు కాదు, వెముకలేని కర్నూలులాగా పనిచేశాడు. చివరిగా సంవత్సరం పరిపాలన మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఒకవైపు అమరావతి అభివృద్ధి కానివ్వండి, మరోవైపు పోలవరం పనులు కానివ్వండి, ఇంకోవైపు నుంచి మొత్తం సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. సంవత్సరం పరిపాలన మీద 100 మార్కులకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? అసలు ఏం చెప్తారు? అసలు ముందు అభివృద్ధి, సంక్షేమం ఆటోమేటిక్గా జరుగుతాయి. ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని కాపాడాల్సి వచ్చింది. నీకు ఇల్లు లేనివాడికి ఈ ఢిల్లీ ఎక్కడ ఉందో లేదో సంచార జీవి అని ఏ విధంగా అంటారు. ఈ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేసి అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క యొక్క పౌరుడి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి బజార్లో పెట్టి ఇండియా మ్యాప్లో ఒకవేళ ఎవడన్నా ఏ ఎగ్జామ్లో అన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అని క్వశ్చన్ అడిగితే ఎక్కడ పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితి తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల జీవనాడిగా ఉండి ఏదైతే రైతాంగానికి స్టెబిలైజ్ చేయగలిగినటువంటి పోలవరం ప్రాజెక్టును నువ్వు వదిలేసేసి ఒక పక్క విశాఖ ఉక్కుని డిస్టర్బ్ చేసేసి నువ్వు అన్ని రంగాల్లో మెయిన్ ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అటన్నిటిని డిస్టర్బ్ చేసేసి నువ్వు ఈ రోజు ఉన్న పరిస్థితి నుంచి చక్కబెట్టుకు వస్తున్నారు. మనం మొత్తం పథకాలన్నీ అమలు చేస్తారు, సంవత్సరానికి లక్షల కోట్లు ఎత్తుకొచ్చి దానాలు చేస్తారంటే ఈయన చేసినటువంటి గోతులన్నీ పూడ్చాలి కదా, పూడ్చిన తర్వాతే కదా మనం ఇల్లు కట్టేది. ఆ పరిస్థితిలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. రాజధాని మీద ఒక అవగాహన వచ్చింది, అలాగే ఏ ప్రాంతానికి ఏ ఇవ్వాలన్నది వచ్చింది. కొత్తగా డబ్బులు ఎలా సృష్టించాలి, ఆదాయం ఎలా రావాలి, ప్రజల్లో నమ్మకం ఎలా పెరగాలి, ప్రజలకు ఉపాధి ఎలా కలిగించాలి, చదువు ఎలా పెంచాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. నాకేమి ఇచ్చారని అంటాం కాదు, రాష్ట్రానికి ఏం జరిగిందని ఆలోచించుకోవాలి తప్పితే నాకేమి ఇచ్చారనుకుంటే ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ వేసుకుంటే ఈ ప్రభుత్వం ఎవరికి ఏం చేయలేదనే మాట వస్తుంది. రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ప్రజలకు ఏమి ఇస్తున్నారు అనేటువంటిది ఒక క్షణం ఆలోచించుకుంటే ఈ ప్రభుత్వం సుపరిపాలన మొదలై సంవత్సరం అయింది. గతంలో జగనాసుర పాలన అంతమై సంవత్సరం అయింది. ఇది మొత్తం రెండు కూడా ప్రజల తీర్పు. జగన్మోహన్ రెడ్డి ఇలా ఏది చేసినా కానీ ప్రజలను అవమానించినట్టే అవుద్ది. ఆ రోజు ప్రజలిచ్చిన తీర్పును నువ్వు వెన్నుపోటాని అంటున్నావు, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా నువ్వు అపసహ్యం చేసేట. నీకు 11 సీట్లు ఇచ్చారు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు హలో ఏపీ బై బై వైసీపీ అంటే 11 ఇచ్చారు. ఈసారి హలో ఏపీ బై బై జగన్ అంటే నీకు పులివెందుల సీటు కూడా పోతుంది కదా అనేటువంటి పరిస్థితిలో రాజకీయ నాయకులు అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ ఏదో పబ్జీ గేమ్ లాగా, ఆన్లైన్ గేమ్ లాగా ఇటు పడితే అటు పడితే ఇటు వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ప్రజల్లో చులకన అయిపోతారు, రాజకీయాలను కూడా దిగజార్చే పరిస్థితి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.